దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ, మరి సంఘ బిడ్డలందరికీ కూడా, గ్రూప్లో ఉన్న వారికి అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మనం వాట్సాప్లో గ్రూపు ప్రేమ సహవాసం అని కొడితే మన గ్రూపు మీ ఫోనుల్లో వస్తుంది. మరి లాస్ట్ టైం ఉన్నటువంటి గ్రూపు క్యాన్సిల్ అవ్వటం జరిగింది, అది పొరపాటున. మరి కాబట్టి కొత్తగా మళ్ళీ ప్రేమ సహవాసం అని పెట్టాము. ఈ గ్రూప్లో ఉన్నవారు ఖచ్చితంగా పిలిచినప్పుడు వచ్చి మరి ప్రార్థనలో ఎక్కించి అందరం ఐక్యత కలిగి ప్రార్థన చేసుకోవటమే గ్రూప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి గ్రూప్లో ఉన్న వారందరూ మరలా మీరు నూతనంగా మీ యొక్క ఫోనుల్లో వాట్సాప్లో నాకు హాయ్ పెట్టి కానివ్వండి, ప్రేమ సహవాసం అని కొడితే చాలు. మరి ఈరోజు చిన్న వాక్యం చదువుకుందాం. క్రిస్మస్ నెల ప్రారంభించబడటం జరిగింది కాబట్టి ఈరోజు మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చబడింది అని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ సమయంలో మరి ప్రభువా మీరు మాకు తోడై ఉండి నాయన ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. నా ప్రభుని వాక్యాన్ని నాయన విశదీకరిస్తూ ఉండగా ఆత్మ తండ్రి దివ్యమైన పరులకు వర్తమానం అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చరిత్రలో జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటి అంటే కన్యక గర్భవతి అవటం. మరి కన్యక గర్భవతి అవటం అనేది సహజంగా ఈ అంత్య దినాలలో ఎక్కడ చూసినా జరుగుతూనే ఉంది. కారణం ఏంటి అంటే మరి విచ్చలవిడితనం వల్ల జరిగేటువంటి కార్యాలు వేరు. కానీ ఇక్కడ కన్యక గర్భవతి అవటం అనేది ఇది పవిత్రాత్మ, పరిశుద్ధాత్మని వలన జరిగినటువంటి కార్యం. అంటే పెండ్లి కాని ఆమెకి గర్భము రావటం అనేది అసాధ్యము. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కన్యక గర్భాన్ని తెరవగలిగింది. కన్యక గర్భాన్ని కోరుకున్నాడు ఆయన. కారణం ఏంటి అంటే మరి మనకి బైబిల్ గ్రంథంలో కూడా సందర్భానుసారం కాదు కానీ బుద్ధి గల కన్యక, మరి మరియమ్మ తల్లి బుద్ధి కలిగిన కన్యక, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి సుబుద్ధి దయను సంపాదించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే దూత పరలోకపు వర్తమానం చెబుతూ దయాప్రాప్తురాలా అని అంటది. కాబట్టి దేవుని దయకి ప్రాప్తురాలైంది. అందరూ దేవుని దయ పొందుకోవాలని కోరుకుంటారు, కానీ అందరూ పొందుకోలేరు. ఆయనే దయామయుడు. ఆయన దయ చూపకపోతే ఈ జీవితాలు ఇలాగ నిలబడవు. కానీ ఆయన నిలబెట్టే శక్తిమంతుడు. కాబట్టి బలహీనురాలను నన్ను నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా స్త్రీలందరిలో స్త్రీ బలహీనమైన ఘటమే అని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి బలహీనరాలు అయినప్పటికీ కూడా మరి దేవుని దయకు ప్రాప్తురాలైంది. కారణం ఏంటి అంటే దేవునికి సమీపంగా జీవించినటువంటి వ్యక్తి మరియా. అందుకనే ఆ కన్యకని ఆ దినాలలో మరి ఒక రకంగా చెప్పాలంటే నిర్జీవమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. గలిలయ, సమరయ, యోదయ, బెత్లెహేము ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా జీవం లేదు. అంటే ఏ విషయంలో కూడా అభివృద్ధి లేనటువంటి ఆ దినాలలో మరి ఒక సామాన్యమైనటువంటి కన్యక, తగ్గింపు జీవితం కలిగినటువంటి స్త్రీ అయిన మరియని దేవుడు కోరుకొని మరి ఆమె గర్భములోకి రావటానికి యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి 900 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వము ఆ ప్రవక్త పలికిన మాట, ప్రవక్త లేకపోయినా ఆయన మాట అక్షరాల నెరవేరి తీరింది. కాబట్టి ప్రవక్తల యొక్క ప్రవచనాలు మరి ఎన్నడూ వ్యర్థం కావు. ఆ ప్రవక్త ఒకవేళ గర్వంతో పలికితే అది నెరవేరదు. కానీ ప్రవక్త దేవుని ఆత్మపూర్ణుడై పలికినటువంటి మాటని దేవుడు ఆయన లేకపోయినా మరి క్రీస్తు పూర్వం 2024 సంవత్సరాల క్రితము సరిగ్గా ఇదే చలికాలంలో, మరి చలికాలమని ప్రార్థన చేయకుండా, ప్రార్థన బలం లేకుండా మరి ప్రార్థనని వెనకేస్తూ ఉన్నారు. కాబట్టి నా మట్టుకు నేను కూడా కొంచెం బలహీనరాలనయ్యాను. కానీ దేవుడి దినాన చక్కగా 3 గంటల పాటు ప్రార్థన చేసుకోవడానికి ప్రభువు ఆత్మ ఈ రీతిగా ఆయన వాక్యాన్ని విశదీకరించడానికి కృప చూపాడు. కాబట్టి చలి దినాలే అయినా మరియ తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంది. మరి
ఆమెని దేవుడు కోరుకొని ఆమె గర్భములోనికి నరావతారిగా ఆయన కుమారుడిగా దిగి వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఆ కుమారుణ్ణి సేవించటము, ఆ కుమారుణ్ణి నిత్యము కూడా మరి ఆ యొక్క ఆనందాన్ని అనుభవించటం, ఆయనతో కలిసి క్రీస్తులో ఆనందము. కాబట్టి ఆ ఆనందము అనుదినము అనుభవిస్తే ప్రతిరోజు నీకు క్రిస్మస్సే. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.